ధనవంతుడే అబ్రహాముకే సువార్త చేశాడు. పాస్టర్ గారికే సువార్త చేస్తారు విశ్వాసులు, యేసు ప్రభుకు కూడా సువార్త చేస్తారు అవసరమైతే. పర్లోకి వెళ్తారు, ప్రభువా నువ్వు అలా సువార్త చేసావు కానీ ఆ తప్పు నేను ఆ రోజు నువ్వు గల్లీకి వెళ్లకుండా ఉండవలసింది, ఆ రోజు నువ్వు పేతురుని పిలవకుండా ఉండవలసింది, పౌలు గారిని పిలవకుండా ఉండవలసింది అని చెప్పి విశ్వాసులే యేసు ప్రభు కూడా సువార్త చెప్పే రకం ఉన్నారు కొంతమంది. నాకు కింద 5 సహోదరులు ఉన్నారు నాయన, నేను వెళ్తే ఇప్పుడే నమ్మేస్తాను అంటున్నారు. ఈడు ఉన్నంతగా ఈ నమ్మలేదు. అని ప్రభు పిలిచినంతసేపు, చెవులో వాక్యం పడినంతసేపు, బోధ చెప్తున్నంతసేపు కదండి, ఆత్మతో రగిలి బాధతో రగిలి సేవకుడు చెప్పినంతసేపు ఏ రోజు కూడా మార్పు పొందకపోగా చివరికి కదండి చెప్పండి తాడాకులు కట్టి ఎదురు తీర్పు తీర్చుతున్నావు కానీ మార్చుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. ఈ ధనవంతులాగా అయ్యా నాకు కింద పంపిస్తే 5 సహోదరులు ఉన్నారు కానీ ఎట్ట వెళ్ళి అట్ట మార్చేసి వచ్చేతానన్నాడు. అబ్రహామే సువార్తకు చెప్పాడు, మనం ఎంత గొప్పడో. అప్పుడు అబ్రహాం నాడు నోరు మీరే పిచ్చోడా, అక్కడోడు ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడోడు అక్కడికి రావడానికి లేదు, మధ్యలో అగాధం ఉంది అబ్బాయి, కాబట్టి నీ యాత్ర నీ బాధ నువ్వు పడు, నువ్వు అంత అక్కడ ఓవరాక్షన్ చేయొద్దు, బిల్డప్ ఇవ్వద్దని చెప్పేశాడు కదండి. ఇక్కడ నువ్వు నీ ఆలోచన ఇక్కడ పనిచేయ, నువ్వు ధనవంతుడు అయితే నువ్వు అయినవచ్చు, లోకంలో నీలాంటి గొప్పవాడు ఎవరు లేక ఉండవచ్చు, నువ్వు ఒక్కడే అయి ఉండవచ్చు, కానీ ఇది నీ లోకం కాదు, ఇది నా లోకం, ఇక్కడ ఇది నాది, ఇక్కడ నేను చెప్పింది తెలియద్ది కదండి, ఇది నా అడ్డ, ఇది నీ అడ్డ కాదు, ఇక్కడ నేనేం చెప్పేది అదే. నువ్వు కింద భూలోకంలో ఉన్నావు, నీకు ఏది నా ప్రాణమో తినమన్నావు, త్రాగుమన్నావు, సుఖించమన్నావు, నువ్వు ఎవరిని ఎలా చేయలేకుండా అలా చేస్తావు, మబ్బి పెట్టావు కదండి, ఎవరిని ఎలా చేయాలనుకున్నావు అలా చేస్తావు, నీకు ఇష్టానుసారంగా చేయలేకున్నావు. కానీ ఒక్కసారి నువ్వు భూలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత, మరణం చవి చూసిన తర్వాత, భౌతిక శరీరాన్ని విడిచి వచ్చిన తర్వాత, ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు ప్రభు స్థానంలో ఉంది. అక్కడ అడుగుతాడు దేవుడు, తీర్పు తీర్చు మనుషుడా చెప్పండి, దేవుడు నీకు తీర్పు తీర్చుతాడు, నీకు తెలీదా అని చెప్పి బ్రహ్మవతులు అక్కడ తీర్పు ఉంది. అక్కడ అడుగుతాడండి లెక్క, అక్కడ అడుగుతాడు. అందుకు భయపడాలి మనం. దేవుడికి ఎందుకు భయపడాలి చెప్పండి? దేవుడికి ఎందుకు భయపడాలి? దేవునికి ఎందుకు భక్తి కలిగి ఉండాలి? దేవునికి భయం వద్దా? దేవునికి భయం వద్దా? అసలు భయం ఉంటేనే కదా మనకు వచ్చేది చదువు.